విశాఖ దక్షిణంలో చీలిపోయిన జనసేన కార్పొరేటర్ సాదిక్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ వర్గాల మధ్య వాదులాట. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ నేత జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్, బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ మధ్య బుధవారం విభేదాలు బయటపడ్డాయి. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నాయకత్వం ప్రకటించిందంటూ వంశకృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే వంశీకృష్ణ అభ్యర్థిత్వం పూర్తి స్థాయిలో ఖరారు కాలేదని, తనకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని స్థానికులచే జనసేన దక్షిణం టికెట్ ఇవ్వాలంటూ కార్పొరేటర్ సాదిక్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జ్ఞానాపురంలోని సాదిక్ వర్గం, వంశీకృష్ణ వర్గం వాదోపవాదాలు చేసుకున్నాయి. కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు. లక్ష్మీ టాకీస్ వద్ద ఇటీవల జనసేన నేత నాగేంద్రబాబు ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో సాదిక్ వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో దుర్గాలమ్మ గుడి సమీపంలో కొంతమంది వంశీకృష్ణ ఫోటోల్ని దగ్ధం చేశారని కూడా తేలింది. జ్ఞానపురంలో మరోచోట గొర్రెకు వంశీ ఫోటో వేలాడదీసి ఊరేగించారని, వంశీని టీడీపీ, జనసేన బలి పశువును చేశాయంటూ నినాదాలు మిన్నంటాయి. దీంతో బుధవారం మళ్లీ సాదిక్, వంశీ వర్గాల మధ్య వాదులాట ప్రారంభం కావడం చర్చనీయాంశమైంది.